క్రీడా వార్తలకు స్వాగతం. వివాదంలో యువ క్రికెటర్ ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ లో పరాగ్ వేపింగ్ చేస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. భారత్ లో వేపింగ్ పై నిషేధం ఉన్నందున సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు వైరల్ అవుతోంది. హోటల్ వెలుపల ఒక మహిళా అభిమాని అభిషేక్ చేయి పట్టుకుని బలంగా లాగటంతో అతను అసహనానికి గురయ్యాడు. 2026 ఫీఫా వరల్డ్ కప్ లో నిరసన తెలిపే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మైదానంలో జాతి వివక్ష లేదా ఇతర అంశాలపై నిరసనగా నోరు మూసుకున్నా లేదా మ్యాచ్ మధ్యలో మైదానం వీడినా నేరుగా రెడ్ కార్డు ఇచ్చేలా కొత్త నిబంధన రాబోతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో చెలరేగిపోతుంటే పాకిస్తాన్ కు చెందిన నౌమాన్ నియాజ్ వింత విమర్శలు చేశాడు. వైభవ్ బ్యాట్ లో ఏదో రహస్య టెక్నాలజీ ఉందని అతన్ని ల్యాబ్ కు పంపి పరీక్షించాలని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు భారత అభిమానులకే కాదు, క్రీడా నిపుణులకు కూడా ఆగ్రహాన్ని తెప్పించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.